హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీవల్లి హన్నాల. వీడియో షూట్ చేసి చాలా డేస్ అయింది అండ్ వ్లాగ్ తీయటం అస్సలు కుదరట్లేదు. ఎగ్జామ్స్ ఉన్నాయి, సో చదువుకుంటున్నాను. అందుకని షార్ట్ వీడియోసే పోస్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం లాంగ్ వీడియోస్ అయితే చాలా రేర్గా పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈరోజు వెదర్ అయితే చాలా హ్యూమిడ్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇది మార్నింగే ఇంకా నేను షూట్ చేయడం స్టార్ట్ అయితే చేశాను. మొత్తం వాన పడి ఇల్లంతా ఆగమైపోయింది. సో మొత్తం క్లీన్ చేసుకోవాలి. అండ్ తర్వాత చార్లీ ఏం చేస్తుందా అని వెళ్ళి చూస్తే షీ స్లీపింగ్. ఎవరైనా వస్తే లేచి కన్ఫర్మ్ చేసుకుంటుంది మన వాళ్ళ కాదా అనేసి. మన వాళ్ళ అయితేనేమో సైలెంట్గా పడుకుంటుంది, లేకపోతే అరిచిద్ది. ఇంకా వెదర్ అయితే చాలా బాగుంది కదా. సో అండ్ నెక్స్ట్ అయితే కర్రీ వచ్చేసి ఈరోజు దోసకాయ పప్పు అయితే చేస్తున్నాము. మీరు ఎప్పుడైనా దోసకాయ పప్పు చేసేటప్పుడు ముందు పప్పునైతే ఇలా వేయించి పక్కన పెట్టుకోండి కొంచెం సేపు. ఇట్స్ రియల్లీ వెరీ టేస్టీ కర్రీ. ఇలా వేయించితే మాత్రం కర్రీ చాలా బాగుంటుంది, ట్రై చేయండి డెఫినెట్లీ. అండ్ మమ్మీ ఇంకా కుకింగ్ స్టార్ట్ చేశారు. అండ్ ఈరోజు పప్పు చేస్తున్నాం కాబట్టి సో పప్పులోకి ఇంకా ఏమైనా ఉంటే బాగుంటుంది ఫ్రైగా అనుకొని పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాము. అండ్ మీరైతే వ్లాగ్ చూసేసి ఎంజాయ్ చేయండి. నీళ్ళు కాబెట్టుకుని గిన్నె నుంచి అదే పెద్దది అది తీసుకురా. ఎంత ఓ మై గాడ్, ఎంత మట్టి ఉంది. చూడండి. మరి నానబెట్టమ్మా ముందు. పెరిగి ఉష్క ఉష్క సైడ్ పెట్టి శక్తి మూవీ చూద్దాం. తీపేనా? అంటే మెజర్మెంట్స్ తెలియదు మమ్మీ. కారం ఇవి కూడా కాదు, వాటర్ ఎన్ని పోయాలి అనేది తెలియదు. నాకు దేవుడు ఇచ్చిన లెక్కలు చూసి మెజర్మెంట్స్ ఓకే అని.
వేస్ట్ అయితే చేయి. చూపి చూపి పప్పు ఉడికిందో లేదో వ్యూవర్స్ కి కొంచెం పెట్టాలి. అండ్ ఈ సొరకాయలు అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మమ్మ అయితే సొరకాయ చెట్టు అయితే వేసిందంట అండి. సో కాస్ట్ తీసుకొని వచ్చింది. అండ్ తర్వాత ఈ ఉసిరికాయలతో అయితే మనం పచ్చడి కాదు చేసింది, దీన్ని మనం జ్యూస్ లాగా చేసేసి ఐస్ ట్రేలు క్యూబ్స్లో ఫిల్ చేసాము. మీకు గుర్తుందా? మేము షార్ట్లో పోస్ట్ చేశాను చూడండి. సో వాటి కోసం అయితే తెప్పించాము. అండ్ పొటాటో ఫ్రై కోసం ఈ పొటాటో అయితే నానబెట్టింది మమ్మీ నీళ్ళలో. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ చేద్దాం అనేసి సో వాటిని అయితే రెడీగా పెట్టుకుంది చేయడానికి. అండ్ ఈ దసరా సేల్లో మేమైతే కుక్కర్ తీసుకున్నామని చెప్పాం కదండి. సో చూడండి, చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా వచ్చాయి. అండ్ ఇదైతే మేము ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము. అండ్ ఇది బటర్ఫ్లైది అనమాట. సో 3 సైజెస్ ఉన్నాయి ఇందులో, లార్జ్, మీడియం అండ్ స్మాల్. నాకైతే బాగా నచ్చింది స్మాల్, చాలా అంటే చాలా బాగుంది. వెయిట్ కూడా చాలా ఉంది, మందంగా ఉంది. కింద కూడా మంచిగా కుక్ చేసుకోవచ్చు, రైస్ చేసుకోవచ్చు. భలే ఉన్నాయండి, నాకైతే బాగా నచ్చాయి. సో మీతో షేర్ చేసుకోవాలనిపించి సో షేర్ చేసుకుంటున్నాను. చూడు బన్ను, హౌ లుకింగ్ లైక్ ఏ వావ్.
తిరిగిపోయి హాయ్ చెప్పు. సో నేను దీని గురించి షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను, మీరు ఒకసారి చూడండి, మీకే అర్థమైంది. హైడ్రాలిక్ యాసిడ్ సీరం టైప్గా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు, రోజ్ వాటర్ అండ్ గ్లిసరిన్ అండ్ రైస్ వాటర్తో పాటు. అంటే అలా అని చెప్పట్లేదు, సేమ్ అలానే ఉంటుంది అనేసి. ఇది ఒక జస్ట్ హోమ్ రెమెడీ మనం ఇంట్లో చేసుకోవడానికి. దాని ప్లేస్లో రిప్లేస్ చేసుకోవడానికి, అది ఇంట్లో మనకి అవైలబుల్గా లేనప్పుడు ఈ విధంగా మనం చేసుకుంటే సో మన స్కిన్ ఆల్వేస్ హైడ్రేటెడ్గా ఉంటుంది. అండ్ తర్వాత బన్నీ అయితే ఇంకా బతుకమ్మ జరుగుతుంది కదా, సో తను వెళ్దామనేసి ఒకసారి ఈ డ్రెస్ వేసుకొని చూపిస్తుంది మమ్మీకి, ఈ డ్రెస్ వేసుకుంటాననేసి ఎలా ఉంటుందో అనేసి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. అండ్ మీలో ఎంతమందికి ఈ వ్లాగ్ నచ్చిందో నాకు అయితే కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ ద మోర్ వ్లాగ్స్. అండ్ ఇంకా వెళ్ళు వెనక్కి. కూర్చో, వస్తుంది అక్క, వెయిట్.